శ్రీ నమ. నేను మీ చిర్రావూరి. చీపురు కట్ట బ్రహ్మాస్త్రం లాంటిది. దాన్ని ఎంత జాగ్రత్తగా వాడితే అంత చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. దాని విషయంలో కనుక మీరు విచ్చలవిడిగా ప్రవర్తించారంటే మాత్రం మీకున్నటువంటి ఐశ్వర్యం మొత్తాన్ని ఊడ్చిపారేసి దరిద్రాన్ని మీకు ప్రసాదిస్తుంది. ఆ రహస్యాన్ని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. చీపురు కట్టలు ఇంట్లో 2 కంటే ఎక్కువ ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక్కసారి అమ్మకానికి వచ్చాయి కదా అని ఇంత కట్ట కొనేసి దాన్ని మూట కట్ట అటక మీద పెడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఇంట్లో 2 చీపురు కట్టల కంటే ఎక్కువ ఉండకూడదు, 2 మాత్రమే ఉండాలి. తర్వాత చీపురు కట్టలు ఎవరన్నా బయట వాళ్ళ ఇంట్లోకి రాగానే ఎదురుగా కనిపించే విధంగా ఉండకూడదట. అవి వెనకాల భాగంలో, ఇంటి వెనకాల ఉండాలి. చీపురు కట్టని మనం గౌరవంగా చూసుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటారు, చీపురు కట్టని ఇలా నిలబెడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా చీపురు కట్ట ఇలా నిలబడకూడదు, ఇలా తిరగేసి పెట్టాలట. అంటే తుడిచేటటువంటి భాగం నేలకి తగులుతూ ఉండాలట. అబ్బెబ్బే వంగిపోతుందండి చీపురు కట్ట అని ఇలా పెడుతూ ఉంటారు. చీపురు కట్ట నిలబెడితే దరిద్ర దేవతని పిలిచి ఇంట్లో స్థాపన చేసినట్లే గుర్తు. అదేవిధంగా కొంతమంది ఇల్లు తుడుస్తూ ఉంటే ఆ చీపురు కట్టలోంచి కొండ చీపురు మొక్కలు విరిగిపోయి అక్కడ ఇక్కడ కుచ్చుల కింద పడిపోతూ ఉంటాయి. అలా పడడము దరిద్రప్రదము. చీపురు కట్టని జాగ్రత్తగా మూలన అట్టే పట్టాలి తప్ప, కొంతమంది తుడుస్తూ ఏదో ఫోన్ వచ్చిందని ఎవరో పిలిచారని చీపురు కట్ట అక్కడే పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడూ కూడా అలా వెళ్ళకూడదు. మీరు ఈ బాత్రూములకి వాడేటటువంటి చీపురు కట్టని ఇంటి చుట్టూ తొడవడానికి వాడకూడదు. ఇంటి చుట్టూ తొడవడానికి వాడేటటువంటి చీపురు కట్టని ఇంటి లోపల తొడవడానికి వాడకూడదు. ఇంటి లోపల తొడవడానికి వాడేటటువంటి చీపురు కట్టని ఇంటి బయట తొడవడానికి వాడకూడదు. మీరు జాగ్రత్తగా కనుక చీపురు కట్టని వినియోగించుకుంటే మీకు మహదైశ్వర్యం కలుగుతుంది. చీపురు కట్ట అంటే ఎవరో కాదమ్మా, మహాలక్ష్మి అని అర్థం. మీరు చీపురు కట్టని కనుక అగౌరవపరిస్తే మాత్రం ఐశ్వర్యం మొత్తం ఊడిచేసి దరిద్రాన్ని ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. కాబట్టి చీపురు కట్ట విషయంలో మీరు చాలా జాగ్రత్తలు వహించాలి. మీరు మరిన్ని రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే మన చిర్రావూరి యూట్యూబ్ ఛానల్ని, మన తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జయం.